నిరుపేద కుటుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి సీఎం అయిన స్వాతంత్ర సమర యోధుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా నెల్లూరులో ఘనంగా నిర్వహించారు. జోహార్ జోహార్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఉచ్చు భువనేశ్వర్ ప్రసాద్, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రకాశం పంతులు గారికి జోహార్, జోహార్ ప్రకాశం పంతులు గారికి జోహార్, జై ప్రవీణ్. గొప్ప వ్యక్తులు అవ్వడానికి గొప్ప కుటుంబంలో నుంచి రావాల్సిన అవసరం లే. గొప్ప అంటే నేను చెప్పేది ఆర్థికం. పెద్ద రాజులు బిళ్ళలే ఉండాల్సిన అవసరం లే. పేదరికం నుంచి వచ్చారు. ప్రతి ఇంట్లో వారాలు మోడల్లో ఆయనకి సహాయం చేస్తే చదువుకున్నాడు, లాయర్ అయ్యారు, మున్సిపల్ చైర్మన్ అయ్యారు, అంచెలంచెలుగా ఈ దేశం కోసం పోరాడారు. సైమన్ కమిషన్ 1927లో సైమన్ కమిషన్ ఒకటి వేశారు. ఈ భారతదేశ రాజ్యాంగంలో కొన్ని అమెండ్మెంట్స్ తేవాలి, కొన్ని మార్పులు చేయాలి అని ఒక 7 మంది పార్లమెంటేరియన్స్ వేస్తే ఆ 7 మంది బ్రిటిషర్స్ అవ్వడంతో ఒక్క భారతీయుడు కానీ లేదు దాంట్లో. అందుకోసం ఆ కమిషన్ పేరు సైమన్ కమిషన్. దాన్ని హెడ్ చేసినతను సైమన్. ఈ కమిషన్ ఈ భారతదేశంలో రాజ్యాంగం మార్చేటప్పుడు మేము లేకుండా, మా పార్టిసిపేషన్ లేకుండా సైమన్ కమిషన్ వేసేది ఏంటి, మీరెవరు రాజ్యాంగాన్ని మార్చడానికి అని ఆ రోజు ప్రతి ఒక్కరూ బాయ్కాట్ సైమన్ కమిషన్ చేసినప్పుడు ఆ రోజు తుపాకీలతో కాల్ చేయడానికి వస్తే ఆ ప్రొటెస్ట్లో గుండెను ముందు పెట్టి ముందు నన్ను కాల్చండి, తర్వాత మీరు మీ కమిషన్ పనులు చేస్తారు అని చెప్పి నిలబడిన వ్యక్తి కీర్తిశేషులు ప్రకాశం పంతులు గారు. ఇవన్నీ మనకు స్ఫూర్తి. అయితే ఈరోజు మనకు బ్రిటిషర్లు లేరు. ఎవరిపైన పోరాడాలి? అవినీతి పైన పోరాడాలి. రాష్ట్రాన్ని దేశాన్ని బాగు చేసుకోవడంలో మన భాగస్వామ్యం ఉండాలి. ఈ అన్నిట్లో ఈరోజు మనకు వాళ్ళు శత్రువులు. అవినీతి శత్రువు, దుర్మార్గమైన పాలన చేసేవాళ్ళు మనకు శత్రువులు. సమాజాన్ని బాగు చేసుకోవడంలో మన అందరి కృషి ఉండాలి. వీళ్ళందరికీ వీళ్ళ దారిలో నడవడం మన బాధ్యత. భావి తరాలకి వీళ్ళు చేసిన త్యాగాల గురించి చెప్పడం కానీ మన బాధ్యతని కానీ తెలియచేసుకుంటూ, ఇంకోటి 2015లో ఇక్కడ మన ఎమ్మెల్సీగా ఉన్న బీదా రవిచంద్ర గారు, అలాగనే ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్ ఈ యొక్క ఇష్యూని తీసుకొచ్చారు. ఏమండి, ఆంధ్రకేసరి గారిని మనం ఇట్నే ఒక బొమ్మ పెట్టాం అంతేగాని ఆయన గురించి మళ్ళా మనం ఏం పట్టించుకోలేదు. అనేక ప్రభుత్వాలు వచ్చినా పట్టించుకోలేదు. తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుతనానికి మనం బ్రాండ్ అంబాసిడర్సు. దానికి మనం ఆంధ్రకేసరి అయిన మన ప్రకాశం పంతులు గారి ఒక జన్మదినాన్ని రాష్ట్ర పండగ చేయాలని ముందుగా ఆ ప్రతిపాదన తెచ్చింది ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్. ఒక నీతి నిజాయితీ మూర్తీభవించినటువంటి వ్యక్తిని 150 సంవత్సరాలుగా ఆయన జన్మించిన 150 సంవత్సరాలు, దాదాపు చనిపోయి 70-75 సంవత్సరాలు అవుతా ఉంది. ఆయన ఇంతకాలం స్మరించుకుంటున్నారంటే వారి యొక్క నిజాయితీ, సాక్రిఫైజేషను, వాళ్ళ యొక్క ఇవే ప్రధానంగా ఒక మనిషి యొక్క కీర్తిని అజరామరంగా ఉంచామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ప్రకాశం పంతులు గారు పెద్దలు అజీజ్ గారు చెప్పినట్టు సైమన్ కమిషన్లోనే ఆయనకు ఆంధ్రకేసరి అనేటువంటి బిరుదు వచ్చింది. సైమన్ కమిషన్ వ్యతిరేకించిన సందర్భంలో ఒక ఉద్యమకారుని కాల్చేసిన సందర్భంలో ఎవరైనా సరే ఈ కాల్చిన శవాల దగ్గర కనుక వస్తే మిమ్మల్ని కూడా కాల్చేస్తా ఉన్న సందర్భంలో గుండెలు చీల్చుకొని వెళ్ళి ఆ శవాన్ని భుజాన వేసుకొని తీసుకొచ్చిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులందరూ ప్రజలు ఆంధ్రకేసరి ఆంధ్రకేసరి అని చెప్పి నినదించడంతో ప్రకాశం పంతులు గారికి ఆంధ్రకేసరి అనే బిరుదు వచ్చింది. ఆనాటి నుంచి ప్రకాశం పంతులు కంటే కూడా ఆంధ్రకేసరి అనేటువంటి పదమే ఆయనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. ఈనాడు తెలుగు జాతి మనుగడ సాగించినంతకాలం, తెలుగు జాతి బ్రతికినంతకాలం, తెలుగునే 3 అక్షరాలు మనుగడ సాగించినంతకాలం ఈ జాతికి 4 మూలస్తంభాలైన 4 వ్యక్తులను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఈ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కోసం, ఆంధ్రుల ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసిన పొట్టి శ్రీరాములు గారు, ధైర్యంతో నీతి నిజాయితీతో ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నేటి యువతకు మార్గదర్శకంగా ఉన్నటువంటి ప్రకాశం పంతులు గారు, తెలుగువాడి వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా నినదించి ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, ఒక తెలుగువాడుగా ఈ దేశం ఆర్థికంగా దెబ్బతిన్న రోజున ప్రపంచం మెచ్చే విధంగా ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించి ఈనాటికి కూడా ఆయన తెచ్చినటువంటి ఆర్థిక సంస్కరణల వల్ల ప్రపంచం అంతా ఇబ్బంది పడ్డా కూడా భారతదేశం నిలదొక్కుకోగలిగిందంటే ఆ పివి నరసింహారావు గారిని. ఈ నలుగురిని ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు మర్చిపోకూడదు. ఈ తెలుగు జాతి ఈ తెలుగునే 3 అక్షరాలు మనుగడ సాగించినంత వరకు కూడా ఈ నలుగురు 4 మూలస్తంభాలు ఈ తెలుగు జాతికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నా పేరు తోములూరు వెంకటేశ్వర్లు, నేను సామాజిక కార్యకర్త. జగమెరిగిన బ్రాహ్మణుడు జందమేలనట్టు ప్రకాశం పంతులు గారు తెలిసినటువంటి విషయాలు చాలామంది తెలుసు. ఈరోజు ప్రజానికి ఆయనకు తెలియదు. సంఘానికి కావాల్సిన 2 కళ్ళు, నీతి నిజాయితీ. ఆ 2 కళ్ళు మూసుకున్నట్టు ప్రపంచం ఈరోజు ఉంది. అటువంటి సమాజంలో మనం బతుకుతున్నాము. ఇంతకుముందు ఆయనకు ఆదర్శాలు కానీ, ఆ స్ఫూర్తి కానీ, ఆయన పట్టుదల కానీ, నిజాయితీ కానీ, ఆయన యొక్క నీతిని కానీ మనం ఈరోజు కన్నా పాటిస్తే భావి భారత పౌరులకు మంచి చేరాల్సి వస్తుంది. అంతేకాకుండా ఆయన ఏ విధంగా కష్టపడ్డాడో, ఏ విధంగా దేశం కోసం స్వాతంత్రం చేసుకొచ్చాడు, 4 మూల స్తంభాలు మన రాష్ట్రానికి అయినటువంటి పివి నరసింహారావు కానీ, ఎన్టీ రామారావు కానీ, పొట్టి శ్రీరాములు కానీ, ఈ విధంగా టంగుటూరి ప్రకాశం కానీ వాళ్ళ ఆదర్శంగా తీసుకొని ఈరోజు పాఠ్యాంశం కానీ పిల్లలు చదువుకోవడానికి తెలుసుకుంటే ఈ నేటి యువతకు ప్రకాశం పంతులు కానీ తెలియదు. కానీ ప్రకాశం పంతులు యొక్క జీవితం మనం తెలుసుకొని మనం కూడా భావి భారత కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇలాంటి గొప్ప వాళ్ళ జీవితాలను ఆదర్శంగా తీసుకొని మనం కూడా ముందుకెళ్లాలని మన HN9 టీవీ ద్వారా కూడా కోరుకుంటున్నాం.